ఇవాళ మీ అందరి కోసం నేను గుత్తి కాకరకాయ తీసుకొచ్చేసాను. గుత్తి కాకరకాయ ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ పెట్టేసుకుని మనం ఇలా కాకరకాయల్ని మధ్యలోకి తరిగి వేసేసుకోవాలి. నూనెలో వేసేసుకోవాలి. తగినంత నూనె వేసేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిపోయాక అప్పుడు మనం స్టఫ్ చేసుకోవాలన్నమాట. లేకపోతే ఒక పక్కన వేగవు. సో బాగా వేగిపోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసేసుకుని ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఇది బాగా కొంచెం మగ్గిపోతాయి. సాఫ్ట్గా అయిపోయాక అప్పుడు తీసేసి మనం చక్కగా ఉల్లిపాయలు కావాలంటే ఉల్లిపాయలు అన్నీ జీలకర్ర ఉల్లిపాయలు వేసేసి చక్కగా అప్పుడు ఇది స్టఫ్ చేసుకోవాలన్నమాట. ఉప్పు కారం వేసేసి మన దగ్గర ఏమైనా పౌడర్స్ ఉంటే అవి కూడా వేసేసి మనం స్టఫ్ చేసుకోవాలి. సో మిగతా ప్రొసీజర్ నేను తర్వాత చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇవి చాలాసేపు మగ్గాలి. ఒక 2-3 టైమ్స్ విడతలు చూస్తూ కూర్చోవాలి, చూస్తూ ఉండాలి. అలాగనమాట, కలుపుతూ ఉండాలి. ఇది పెట్టేసి వెళ్ళిపోకండి. చక్కగా హైలో పెట్టకండి, సిమ్లో పెట్టి మగ్గనివ్వండి. పైన ఒక మూత పెట్టండి. సో దాంతో ఆ నీరుకే అవి ఆవిరికి మగ్గిపోతాయి అన్నమాట. మిగతావి నేను మళ్ళీ మీకు చూపిస్తాను. నేను ఉల్లిపాయలు తరిగి పెట్టేసుకున్నానండి. చక్కగా ఉల్లిపాయలు తరిగి పెట్టేసుకున్నాను, సన్నగా తరిగేసాను. అలాగే కొంచెం పంచదార తీసుకోవాలి, కాకరకాయ కాబట్టి ఒక స్పూన్ పంచదార. అలాగే మన పల్లీలు, నువ్వులు, ఎండుమిరపకాయలు, ధనియాలు ఆ పొడి. అలాగే మనం చేసుకునే సాంబార్ పొడి ఉంటుంది కదా, మనం మా ఇంట్లో చేసుకునే సాంబార్ పొడి ఉంటుంది కదా, నేను ఒకసారి పంపించానండి. డూ ట్రై ఇట్, యూట్యూబ్లో ఉంటుంది చూడండి. సాంబార్ పొడి, ఉప్పు, కారం, అలాగే మనం వంకాయ కూరకి చేసుకునే వంకాయ పొడి. సో వంకాయ పొడి, కారం, ఉప్పు, సాంబార్ పొడి, నువ్వులు, పల్లీలు, ధనియాలు, అలాగే ఎండుమిరపకాయలు కలిపిన ఆ పొడి, కొంచెం పంచదార. ఇవన్నీ చక్కగా ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలండి. ఉల్లిపాయలు కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలి. అప్పుడు మనం ఈ ప్లేస్లో మనం ఆ కాకరకాయలని తీసుకొచ్చి అవి ఇక్కడ పెట్టి చల్లారాక ఇదంతా మొత్తం కలిపేస్తాం అనమాట. ఇప్పుడు నేను మీ ఎదురుగుండానే నేను కలిపేస్తాను చూడండి. ఇలా మొత్తం అంతా కలిపేస్తాను. ఈ కలిపేసిన పౌడర్ని నేను అందులోకి కాకరకాయల్లోకి స్టఫ్ చేసేస్తాను. మీకు కనిపిస్తోందా అండి? అంతేనండి. ఇదంతా మొత్తం మనం అన్నీ వేసేసాం కాబట్టి జస్ట్ ఇంకా అందులోకి ప్యాన్లోకి నూనె వేసేసి కొంచెం జీలకర్ర వేసేసి ఉల్లిపాయలు వేసేసి అప్పుడు ఇవి దింపేయడమే. ఎందుకంటే ఆల్రెడీ వేగిపోయి ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువగా వేగక్కర్లేదనమాట. సో ఫస్ట్ అయితే ఈ పౌడర్ ఇలాగా మనం నేను చెప్పినవన్నీ వేసేసి కలిపేసుకుని పెట్టేసుకోవాలి. సో మిగతా అవి వేగితే కానీ ఏ ప్రొసీజర్ మనం స్టార్ట్ చేయలేము. అవి వేగాక మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయి ఇప్పుడు మనం ఇవి చల్లారాక వీటిలో నేను మీకు స్టఫ్ చూపించాను కదా, ఆ స్టఫ్ని నేను ఇందులో కూరేసి వేయించేసుకోవడమే. అంటే ప్యాన్లో కొంచెం నూనె వేసేసుకుని జీలకర్ర, కొంచెం ఉల్లిపాయలు వేసేసి వేయించేసేసి అప్పుడు ఈ స్టఫ్ చేసిన కాకరకాయలు వేసేయడమే అనమాట. సో ఇవి చల్లారి పెట్టేసుకుంటాను. చాలా బాగా వేగాయి. సో దీని చల్లారాక నేను మిగతా ప్రొసీజర్ చూపిస్తాను. బట్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు రొటీన్గా ఫ్రై కాకుండా చక్కగా ఇలా మీరు చేసుకున్నారనుకోండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే కాకరకాయ చాలా మంచిది, డైజెషన్కి మంచిది, షుగర్ పేషెంట్స్కి మంచిది, చాలా మంచి ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. కాబట్టి వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ తింటే చాలా మంచిది. సో ఇలా చేసుకుంటూ ఉంటాం అనుకోండి, అప్పుడప్పుడు ఆనియన్ వేసి ఫ్రై చేసుకుంటాం, అప్పుడప్పుడు నార్మల్ ఫ్రై చేసుకుంటాం, కాకరకాయ పులుసు పెట్టుకుంటారు. సో అలా కాకుండా ఇలా గుత్తి కాకరకాయని ఇలా మనం పౌడర్లు వేసి చేసుకోవచ్చు, ఉల్లికారం పెట్టి చేసుకోవచ్చు. మన ఇష్టం అండి. నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని మనకి ఏది తోస్తే అది చేసేస్తాం. బట్ రుచికరంగా చేస్తాం, ఇంట్లో వాళ్ళు మెచ్చుకునేటట్టు చేస్తాం. సో చక్కగా మీరు ఇలా వేయించి పెట్టేసుకుంటే మాత్రం ఇది చల్లారాక నేను దీని నెక్స్ట్ ప్రొసీజర్ మీకు చూపిస్తాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. పక్కనున్న గంట సింబల్ని టపీమని కొట్టండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా మీరు కూడా ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో పెట్టండి, మేము కూడా ట్రై చేసాం చాలా బాగా వచ్చిందని. పిల్లలు కూడా తినేస్తారండి, అంత ఇష్టపడి తినేస్తారు. వాళ్ళకి అసలు తెలియదు, అంత బాగుంటుందన్నమాట. సో నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తాను. ఇవి కొంచెం చల్లారాక స్టఫ్ కూరాక. చూసారు కదండి, అదే ప్యాన్ పెట్టేసుకున్నాను. ఆ ప్యాన్లో తగినంత నూనె వేసేసుకున్నాను. నూనెలో నేను వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఇంకా ఎండుమిరపకాయలు కానీ మినపప్పు, శనగపప్పు అలాంటివి ఏం వేయద్దు. చక్కగా మీరు వెల్లుల్లిపాయలు వేసుకోండి. ఈ మధ్య పెద్ద వెల్లుల్లిపాయలు వస్తున్నాయి, నేను అందుకే సగం చేసి వేశాను. మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది కూర.
జీలకర్ర వేసాను. ఇది ఒక్కసారి మనకి వేగిపోతే ఇంకా నేను పచ్చిమిరపకాయలు కూడా వేయట్లేదండి, ఎందుకంటే మనం తగినంత కారం, సాంబార్ పొడి అన్నీ వేసాం కాబట్టి ఆ కారం సరిపోతుంది. అలాగే మనం నువ్వులు, ధనియాలు, ఎండుమిరపకాయలు, పల్లీలు వేసిన ఆ పొడి కూడా అందులో ఉంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. కూర కమ్మగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. మనం 1-2 సార్లు తినేస్తాం కలుపుకుని, ఎందుకంటే అసలే ఫ్రై అయిపోయి ఉన్నాయేమో. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి, దాన్ని బట్టే తెలుస్తుంది. ఏదైనా ట్రై చేస్తేనే కదండి తెలిసేది. ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి చాలా బాగా వచ్చిందని. పిల్లలు కూడా ఇష్టపడి తినేస్తారు. సో ఇప్పుడు మనం ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, నేను 1 ఉల్లిపాయ తీసుకున్నాను పెద్దది, అది వేసేసుకోవాలి. ఇలా సన్నగా తరిగినవి వేసేసుకోవాలి. నేను ఈ బాండీ ఎందుకు తీసుకుంటాను తెలుసా అండి, దాన్ని కొత్త బాండీస్ ఉన్నా సరే, కొత్త ప్యాన్స్ ఉన్నా సరే, ఎందుకో మనకి ఈ పాత బాండీస్లో చాలా బాగా వేగుతాయి, కూర అనేది చాలా బాగా వస్తుంది. అందుకే మళ్ళీ మళ్ళీ ఎంత కొత్త ఉన్నా సరే మళ్ళీ వీటిల్లోనే వచ్చేస్తాం. ఇది న్యాచురల్ టెండెన్సీ ఆఫ్ విమెన్. అందుకనమాట చక్కగా ఇలాగా వేగిపోవాలి ఇవి. మనం ఇందాక అందులో పసుపు వేసేసాం కదా, కాకరకాయలో కొంచెం పసుపు వేసేసి మనం ఫ్రై చేసాం కాబట్టి ఇంక ఇక్కడ పసుపు వేయక్కర్లేదు. డైరెక్ట్గా మనం కాకరకాయలని వేసేయచ్చు అనమాట. కొంచెం కరివేపాకు వేసుకోండి, మీ దగ్గర ఎంత ఉంటే అంత కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి. ఇది కొంచెం వేగాలి. నేను హైలో పెట్టుకున్నాను, మీరు కూడా కొంచెం మీడియంలో కానీ హైలో కానీ పెట్టుకుని చక్కగా వేయించేసుకోవాలి. చాలా 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 ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అలాంటివి ఏం వేయక్కర్లేదు, గరం మసాలా పౌడర్ కానీ ఏమీ వేయక్కర్లేదు. చాలా బాగుంటుంది ఈ కూర మాత్రం. గుత్తి కాకరకాయ చాలా బాగుంటుంది. నేను ఇదివరకు ఒకసారి షేర్ చేశాను, కానీ అన్ని డిఫరెంట్ మోడల్స్లో ఉంటాయి, సేమ్ ఉండవు కదా. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మనం ట్రై చేస్తూ ఉంటాం కదా. సో బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం అన్నీ ఒక్కొక్కటిగా ఇందులోకి వేసేసుకుందాం. అవి బాగా వేగిపోయిన మూలాంచి అసలు మీకు టెక్స్చర్ ఎంత బాగుందో చూస్తున్నారు కదా, తొందరగా వేగిపోతాయి ఇవి. ఇలా వేసేసుకుంటే మనకు వేసిన పౌడర్స్ అంత బాగున్నాయన్నమాట. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా మనకి కూర. ఇలా ఈ పౌడర్ అంతా వేసేసుకోవాలి. వేసేసుకుని చక్కగా ఇలా కలిపేసుకోవాలి. కొంచెం నూనె పడుతుందండి. నేను కొంచెం మూత పెట్టేటప్పుడు మీకు చూపించడం అయిపోయాక నేను మూత పెట్టేటప్పుడు కొంచెం నూనె వేసేసి సిమ్లో పెట్టేసి మూత పెడతాను. కొంచెం నూనె అయితే పడుతుంది, లేదా ఇప్పుడే వేసేస్తాను మీ ముందు. ఏముంది, ఇలా వేసేసుకోవాలండి, సరిపోతుందండి. ఇప్పుడు కలిపేసుకోవాలి ఇలా. నేను ఒక చేత్తో వీడియో తీస్తున్నాను కదా, ప్యాన్ కదిలిపోతుంది, అందుకని చెప్పాను. సో ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తాను. చూసారు కదండి, బాగా ఫ్రై అవుతున్నాయి, నూనెలో బాగా ఫ్రై అవుతున్నాయి. మనం వేసిన పౌడర్స్ అన్నీ ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఇందాక నేను ఈ కాకరకాయ ముక్కల్ని స్టఫ్ చేసిన పౌడర్స్ ఉంటాయి కదా, ఆ పౌడర్ నీళ్ళు మాట ఇవి. ఇలా ఒక చిన్న గ్లాస్తో ఆ పౌడర్లో వేసిన నీళ్ళని నేను ఆ కంచంలో ఉన్న పౌడర్ని కొంచెం నీళ్లు పోసేసి చేసేసింది. అది పడేయకుండా చక్కగా యూటిలైజ్ చేసేసుకుంటే ఇవి వేరే వాటర్ వేసే బదులు ఈ పౌడర్ వాటర్ వేసేసామనుకోండి చక్కగా మగ్గుతూ ఉంటాయి అన్నమాట. ఇవి కొంచెం సేపు మగ్గాలండి. మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. దయచేసి నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. ఇది కొంచెం టైం పడుతుంది. ఒక 2 మినిట్స్ తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. చూడండి అసలు ఆ కూర చూడండి, ఆ కూర టెక్స్చర్ చూడండి, నూనె అంతా వదిలేసింది. సో మొత్తం కూర అంతా అయిపోయినట్టే. బికాజ్ మనం కాకరకాయ ముక్కల్ని చక్కగా వేయించి పెట్టేసుకున్నాం కాబట్టి, ముందరే వేయించి పెట్టుకున్నాం కాబట్టి ఇంత తొందరగా అయిపోయింది. మన దగ్గర మాత్రం ఇలాంటి పౌడర్స్ ఉంటే మాత్రం మీరు ఈజీగా చేసేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు నేను ఇందాక వేసాను పోపులో, అక్కర్లేదన్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు వేసుకోకుండా కూడా చక్కగా ఉల్లిపాయలు వేసుకోకుండా నేను చెప్పిన పౌడర్స్ అన్నీ వేసుకుని కూడా నార్మల్గా చేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు వేసుకుని ఉల్లిపాయలు వేసుకునే వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. ఏ రకంగా చేసుకున్నా టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. మీరు చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా అసలు ఏం టెక్స్చర్ ఉంది. చూసారా, ఒక్కొక్క కాకరకాయ ముక్క మీకు తీసి చూపిస్తుంటే మీకు కనిపిస్తుందా అసలు ఎలా ఉందంటే చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో.
నాకైతే నిజంగా టెంప్టింగ్గా ఉంది. మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ మీరు ఇది చూసాక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం నేను చాలా బాధపడతానండి. నిజం చెప్తున్నాను. ఎందుకంటే ఎంత కష్టపడి మేము చేస్తాము. కనీసం ఒక్కసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, కామెంట్ బాక్స్లో పెట్టారనుకోండి మేము ట్రై చేసామని, మాకు సంతృప్తిగా ఉంటుంది, మాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. మేము ఇంకా మంచి మంచి రెసిపీస్ మీకు చూపించాలని ఉంటుందన్నమాట. సో తప్పకుండా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీకు చూపించాలంటే మీరు తప్పకుండా ట్రై చేయాలి. ట్రై చేసి బాగుందని కామెంట్ బాక్స్లో పెట్టండి. మేము ట్రై చేసామని పెట్టండి, బాగుందని పెట్టండి. బికాజ్ మనం చేసేవన్నీ మంచి మంచివి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేస్తాం. ఏది ఆర్భాటంగా లేకుండా ఏవో బయట నుంచి తెప్పించేసుకుని అలాంటివి కాకుండా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చాలా చాలా టేస్టీగా మనం చేసేసుకుంటాం. కాబట్టి నేను చెప్తున్నానండి, మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్స్, నా సబ్స్క్రైబర్స్, నా ఫ్రెండ్స్ కాబట్టి నేను చెప్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. చక్కగా వెరైటీగా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా పెట్టండి. చాలా మంచిది. డయాబెటిక్ పేషెంట్స్కి కాకరకాయ చాలా మంచిది, పిల్లలకు మంచిది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే దానికి మంచిది. అలాగే మనకి మోషన్ ఫ్రీగా అవ్వదు కదా, అలాంటప్పుడు ఇలా కాకరకాయ తింటే మంచిది. అలాగే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో చాలా 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 బెనిఫిట్స్ ఉన్న కాకరకాయ. సో మీరు తప్పకుండా వారానికి 2-3 సార్లైనా చక్కగా చేసుకుని తినండి. అయిపోయిందండి. లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేసాను. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. సూపర్ 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 టేస్టీ ఎక్సలెంట్ గుత్తి కాకరకాయ ఫ్రై అదిరిపోయింది. నాకైతే చాలా టెంప్టింగ్గా ఉంది. నూనెంతా వదిలేస్తుంది. మొత్తం అన్నం అంతా దీంతోనే తినేస్తాం. ఇంకా పెరుగన్నం తినేస్తే అయిపోతుందిలేండి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కనున్న గంట సింబల్ని టపీమని కొట్టండి. ముందర నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత వీడియో చూడండి. వెరీ 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 టేస్టీ గుత్తి కాకరకాయ ఫ్రై. బాయ్ అండి.